ప్రసాద్ బా కడుపు నిండిపోయిందన్న బాసుని చూసి. ఏందన్న 70 సంవత్సరాల ఏజ్లో ఆ గ్రేస్ ఏంది, ఆ గ్లామర్ ఏంది. మా మామ 50 సంవత్సరాలు చచ్చిపోయాడు అన్న క్యాన్సర్తో. ఏం ఏజ్ అసలు. ఆ ఉక్కు స్టెప్పులు అన్న డ్యాన్స్ చేస్తూ ఉంటే థియేటర్లో ఎప్పుడు కూర్చోలేదన్న. అసలు అంకుల్ ఉన్నారు 40-45 ఏజ్ వాళ్ళు ఉన్నోళ్ళు కూడా వాళ్ళ ఒరిజినల్ బయటకు వచ్చేసింది. అసలు ఏం ఎగురుతున్నారు. బాసు అన్న ఇండస్ట్రీకి ఏనా కొడుకు ట్రోల్ చేసినా ఒకటే, బాసు ఒక్కడే. అది ఎప్పటికీ ఏనా కొడుకు అంటూ ఉంటారు కదా, బాసు ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేయాలని చెప్పి. ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేసిన వాళ్ళందరూ దెంగేశారు. మమ్ముట్టి గారు వీళ్ళందరికీ, మోహన్ లాల్, అమితాబ్ బచ్చన్ వీళ్ళెవరికి ఓపెనింగ్స్ లేవు. 70 సంవత్సరాల ఏజ్లో ఇట్లా 30 సంవత్సరాల పిల్లలగా కనిపిస్తారన్న ఎవరైనా. ఇండస్ట్రీకి ఒక్కడే బాసు, అది మన మెగాస్టారే. ఏమన్నా స్క్రీన్ ప్లేనా అన్న. అసలు ఫస్ట్ నుంచి అప్పుడెప్పుడు హనుమాన్ జంక్షన్ చూసాను నేను. ఆ రేంజ్ కామెడీ, ఆ రేంజ్ అసలు ఆవు కామెడీ వస్తుంటే ఎట్లా ఎంజాయ్ చేసాము. వెంకటేష్ గారు, చిరంజీవి గారు యాక్టింగ్ చూస్తూ ఉంటే బా నవ్వి చచ్చామన్న. లాస్ట్ ఇయర్ మన సినిమా వెంకటేష్ గారు వచ్చింది చూడండి, సంక్రాంతికి వస్తున్నాం సినిమా కన్నా డబుల్ హిట్ అన్న. కడుపు నింపేశాడు అసలు చిరంజీవి గారు. ఆ గ్రేస్ కానీ వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్. నాకు చిరంజీవి గారు ఈ మధ్యన కామెడీ టైం వాల్తేరు వీరలు కూడా నాకు అతను నచ్చలేదన్న. అప్పుడెప్పుడు అన్నయ్య సినిమా చూసి ఫ్యాన్ అయ్యాను నేను చిరంజీవి గారికి. ఏమన్నా కామెడీ టైమింగ్ ఉంటుంది అన్నయ్యలో. ఆ తర్వాత మళ్ళీ అదే కామెడీ టైమింగ్ ఈ సినిమాలో చూపించాడన్న. నిజంగా అనిల్ రావుపూడికి దండం పెట్టాలన్న. ఎందుకంటే అప్పట్లో ఉన్న మన నలుగురు హీరోలకి భగవత్ కేసుతో బాలయ్య ఇట్టించాడు, మంచి ఇట్టించాడు. వెంకటేష్ గారు పని అయిపోయిందని చెప్తే సంక్రాంతి వస్తున్నాం సినిమాతో ఇట్టించాడు. ఇప్పుడు మళ్ళీ బాస్కి ఇట్టించాడు. సార్ నాగార్జున గారు కూడా చూసుకోండి సార్, ఎక్టివ్ నాగార్జున గారు కూడా పాపము. సినిమా మాత్రం ఈ సంక్రాంతి విన్నర్ క్లియర్గా ఇదే అన్న. ఎద్దల బండ్లు వేసుకొని మరీ చూస్తారనమాట. ఆ రేంజ్ ఉంది కామెడీ. సాంగ్స్ అన్న, ఒక్కొక్క సాంగ్ అన్న స్టైల్స్, డాన్స్ ఎలా ఉంది. డాన్స్ మాత్రం పిచ్చి అసలు. అల్లు అర్జున్ కూడా పనికిరాడన్న ఈ ఏజ్ లో కూడా సరే. చిరంజీవి గారిని అల్లు అర్జున్ పక్కన నిలబెట్టి ఇప్పుడు ఏమన్నా సరే కళ్ళతో చేసుకుని వెళ్ళిపోతాడన్న మెగాస్టార్. ఆయన ముందర ఎవరు నిలబడలేరు. నిజంగా అన్న కడుపు నిండిపోయింది. చెప్పండి. క్రింజ్ కామెడీ అని ట్రోల్ చేసిన క్రింజ్ కామెడీ కొన్ని సినిమాలు వచ్చాయి. ఇంతకుముందు మన బోలాశంకర్ వచ్చింది కదా, అవి క్రింజ్ కామెడీ. బట్ ఇది సిచ్యువేషనల్ కామెడీ. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాతో ఒక రేంజ్ మళ్ళీ బాస్ కంబ్యాక్ అన్న. మన బాస్ ని 70 సంవత్సరాల ఏజ్ లో స్టెప్స్ వేస్తుంటే ఎలా చాలా బాగుంది. నిజంగా ఇది మన మెకానికల్ సినిమాలో సాంగ్ ఉంటుంది, అదే గుర్తొచ్చింది. ఓవరాల్ గా సినిమా ప్రతి ఒక్కరికి నచ్చింది. ఈ పండగ బరిలో గట్టిగా నిలబడిన సినిమా. రాజాసాబ్ కన్నా బాగుందా? చాలా బాగుంది, చాలా అంటే చాలా. నేను ఉన్న మాట చెప్తున్న సినిమా అయితే చాలా ఆకట్టుకుంది. వీళ్ళిద్దరిని స్క్రీన్ లో చూస్తే, వెంకటేష్ గారిని చిరంజీవి గారి స్క్రీన్ లో చూస్తే రామ్ చరణ్ ఎన్టీఆర్ చూసినట్టు అనిపించింది నాకు. చాలా బాగుంది నిజంగా. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళే గట్టిగా క్లాప్స్ కొట్టారు, విజిల్స్ చేశారు. అంత గట్టిగా అనిపించింది. ప్రతి ఒక్కరు చూడండి, కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు తీసుకుని వెళ్ళండి సినిమా. సాంగ్స్ ఎలా ఎంజాయ్ చేశారన్న మీరు? చాలా బాగుంది. రెడీయా? అన్న ఎలా ఉందన్న మనశేఖర వరప్రసాద్?